ఒక కుక్క ఉంది, కుక్క పుట్టింది అనుకోమ్మా, పుట్టిందంటే పెరిగిద్ది. ఈ కొన్నాళ్ళు పెరగకుండా ఉంటుందా? పుట్టిన తర్వాత పెరగడం అనేటువంటిది కన్ఫామ్. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఏదైనా పుట్టింది అంటే అది ఖచ్చితంగా గిట్టి తీరవలసిందే, దానికి మరణం తథ్యం. మనం చూస్తున్నాం, ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. దీనికోసం ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో పుట్టింది ప్రతి ఒక్కటి నశిస్తుంది, మరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని మళ్ళీ మనుషుల్ని మనం కొంచెం గమనిస్తే చాలు, మనకు తెలుస్తుంది మరణిస్తారు అనే విషయం తెలుస్తుంది. కానీ మరణించిన వాళ్ళు మళ్ళీ పుడతారా లేదా అనే విషయం మనకి తెలియదు. పుట్టిన వాళ్ళు మరణిస్తారనే విషయం అయితే మనకి తెలుసు. సపోజ్ అని దాంట్లో ఉంది. ఇప్పుడు పుట్టినవాడు మరణిస్తాడు అనే విషయం మనకి తెలిసింది కదా. కానీ మరణించిన వాడు మళ్ళీ పుట్టాడని కానీ పుడతాడని కానీ శాస్త్రంలో చెబితే, శాస్త్రంలో చెప్పిన దాని ఆ నమ్మకంతో మనం ఉండటమే కానీ మనం వెళ్ళి చూసి వచ్చింది లేదు. అవునా కదమ్మా? సపోజ్ మన ఊరిలోనే ఒక వ్యక్తి మరణించాడు, ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, పెద్ద వయసు మరణించాడు, ఇంకా అంతవరకు మనకి తెలుసు. పుట్టిండు, మన కళ్ళ ముందే మరణించిండు. ఆయన ఎప్పుడు పుట్టిండో తెలియదు కానీ మనకంటే పెద్దవాడు కాబట్టి మన ఊర్లోనే ఒక ఆయన మరణించిండు అనుకోండి, చూస్తాం ఆయన, అయ్యో ఈయన మరణించాడని నన్ను ఇంతవరకు మనకు తెలుస్తుంది. ఒకప్పుడు పుట్టిండు, ఒకప్పుడు మరణించిండు. కానీ ఆ మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఎలా జన్మ తీసుకున్నాడు, అసలు మళ్ళీ జన్మకు వచ్చాడా రాలేదా, వస్తాడా అనే విషయం మనకి తెలియదు. ఇంకా వేరే ఇతరత్రా జన్మలకు వస్తాడా అనే విషయం మనకి తెలియదు. కానీ భగవద్గీతలో కానీ కొన్ని భాగవతంలో కానీ కొన్ని విషయాలు మనం గమనిస్తే, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు కూడా మళ్ళీ పుడతాడు అని చెప్పారు. మరణించిన మనిషి, కొంతమంది ఏమనుకుంటారంటే మనిషి మరణిస్తే మళ్ళీ మనిషిగానే పుడతారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదు, ఆధ్యాత్మిక భావాలతో జీవించినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆధ్యాత్మిక భావాలతో జన్మిస్తారని చెప్తారు. కానీ ఖచ్చితంగా మనిషిలాగానే పుట్టాలి అనే గ్యారంటీ లేదు. ఇవాళ మనిషి జన్మ చాలించిన తర్వాత మళ్ళీ మనిషే జన్మిస్తాడు అనే విషయం గ్యారంటీ లేదు, కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు భాగవతంలో జడభరతుడు చరిత్ర చెప్తారమ్మ. జడభరతుడు అనేటువంటి వాడు ఒక మంచి యోగి, మహాయోగి అనమాట, తపోసంపన్నుడు, సమాధి నిష్ఠా గరిష్ఠుడు అనమాట. ఆయన కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆయన శరీరం మీద నుంచి పాములు, తేళ్ళు, జర్రెలు ఇట్లా నడుస్తున్నా కానీ ఆయన కదలకుండా ఉండేవాడు. అందుకే జడ మనిషి అంటే జడ స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు అని. జడుడు అంటే కదలకుండా ఉండేటువంటి వాడు, రాయిలాగా ఒక చెక్కలాగా అట్లా కదలకుండా ఉంటే జడ పదార్థం అంటారు. జడ పదార్థం అంటే కదలకుండా ఉండేది అని అర్థం. ఆయన కూడా కదలకుండా ఉండేవాడు. ధ్యానం చేసేప్పుడు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా ఆయనకు తెలిసేది కాదనమాట. ఒక జడ పదార్థం, రాయి ఉందనుకోమ్మా, వర్షం వస్తే దానికి ఏమైనా బాధ కలిగిద్దా? చలి వచ్చిందనుకో దానికి ఏమైనా బాధ ఉంటుందా? ఎండ వచ్చిందనుకో రాయికి ఏమైనా బాధ ఉంటుందా? అంటే చలి వచ్చినా, ఎండొచ్చినా, వాన వచ్చినా కానీ ఒక జడ పదార్థానికి ఎలా స్పందన ఉండదో, ఆ యోగి కూడా ఒక చెట్టు కింద ఎక్కడైనా కూర్చొని తపస్సు చేస్తుంటే ఎండొచ్చినా, వర్షం వచ్చినా, చలి వచ్చినా కానీ ఆయన ఇబ్బంది పెట్టేవి కావు. అంటే ఒక జడ పదార్థంలా సమాధి స్థితిలో ఉండేటువంటి వాడు కాబట్టి అతన్ని జడభరతుడు అన్నారు. ఆయన పేరు భరతుడు, జడభరతుడు అని పిలిచేవాడు అనమాట. ఇప్పుడేమైంది, ఆయనకి ఒక మంచి జ్ఞాన సంపన్నుడు. అయితే ఆయన ఒకరోజు వెళ్తూ ఉంటే ఒక జింక ప్రెగ్నెంట్ అనమాట, ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి జింక వెళ్తూ ఉంటే వెనక ఒక పులి సౌండ్ వస్తుంది అనమాట. ఆ పులి వెంబడిస్తుంది, చంపుద్ది అనేటువంటి ఉద్దేశంతో అది పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది అనమాట. అక్కడ ఒక చిన్న కాలువ ఉంటుంది అనమాట, కాలువ దాటాలన్నమాట. అది ఇట్లా ఎగిరి గంతేయాలి కదా, అలా ఎగిరి గంతేసేటువంటి టైంలోనే ఆ స్కిడ్ అవుద్ది అనమాట ప్రెగ్నెంట్. ఎప్పుడైతే ఇక్కడి నుంచి యువతలొడ్డు నుంచి అవతలొడ్డుకి లేచిందో ఆ లేచే టైంలోనే డెలివరీ అయింది. అది ఆ టైంలోనే డెలివరీ అయ్యి ఆ పుట్టినటువంటి దూడ పిల్ల ఆ నీళ్ళలో పడుద్ది. ఇది అవతల దూకిన తర్వాత అక్కడ రాయి ఉంటే రాయికి దీని తల తగిలి అక్కడే చనిపోయింది. తల్లి చనిపోయింది, పిల్ల నీళ్ళలో పడ్డది. ఈ జడభరతుడు అప్పుడే వెళ్తాడు అటు నుంచి. ఈ సన్నివేశాన్ని చూస్తారు, అయ్యో మరి జింక చనిపోయింది, జింక పిల్ల ఉంది, నీళ్ళలో కొట్టకపోతుంది, ఎట్లా అని చెప్పి దాన్ని నీళ్ళలో నుంచి ఒడ్డునేసిండు.
పొట్టునేసిన తర్వాత కాసేపు కూర్చొని ఆలోచించును. మరి దీన్ని వదిలేస్తే మరి మిగతా పక్షులు కానీ నేను ఊరుకుంటాయా? అప్పుడే పుట్టిన జింక పిల్ల కదా, మిగతా ఏం ఊరుకో, తోడేళ్ళు కానీ అట్లా ఉంటాయి, అడవిలో మృగాలు ఉంటాయి కదా, ఎట్లా అని చెప్పి దీన్ని ఎట్లయినా రక్షించాలని చెప్పి ఆశ్రమానికి తీసుకొని పోయిండు. ఇంకా ఆశ్రమానికి తీసుకుపోయిన తర్వాత మరి దాన్ని పోషించాలిగా. రోజు కొంచెం ఆవు పాలు తీసుకొచ్చి దానికి తాపిచ్చేవాడు, తను ఏది తింటాడో అదే పెట్టేవాడు. అట్లా ఇక ఈయన ఎక్కడుంటే అక్కడే ఉండేది. అది కూడా ఈయన కూర్చుంటే అది కూర్చున్నది, ఈయన ఎటన్నా వెళ్తే ఈయనతో పాటు వెళ్ళేది. ఇప్పుడు ఈయన రాజ్యం మొత్తాన్ని వదిలిపెట్టిండు, సుఖాలన్నీ వదిలిపెట్టిండు, సమస్త బంధాలన్నీ తెంచుకొని వచ్చిండు. కానీ ఇప్పుడు జింకతో బంధం ఏర్పడింది, జింకతో బంధం ఏర్పడింది. ఈయనకి బాగా కనెక్ట్ అయ్యిండు. అయితే ఇప్పుడు జింకతో అనుబంధం ఏర్పడింది. ఇక మరణించేటువంటి చివరి క్షణం ఈయనకు వచ్చినప్పుడు, అయ్యో నేను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, నేను మరణించిన తర్వాత ఈ జింక పిల్లని ఎవరు చూస్తారు, ఈ జింక పిల్ల యొక్క ఆలనా పాలన చూసేవాళ్ళు ఎవరు అని చెప్పి ప్రశ్న ఏర్పడింది. ఇక అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ జింక పిల్ల మీద ధ్యాసతోటి మరణించిండు. కాబట్టి మళ్ళీ జంకాయ పుట్టిండు, మళ్ళీ జన్మలో జంకాయ పుట్టిండు. జంకాయ పుట్టినా కానీ ఇప్పుడు ఆయన ఇంత గత జన్మలో యోగి కదా, ఇప్పుడు జంకాయ పుట్టిన తర్వాత అడవిలో చెట్లెమ్మడి తిరగట్లా. మామూలుగా కుక్కలు ఉన్నాయనుకో, మా రోడ్లెమ్మడి తిరుగుతుంటాయి కొన్ని కుక్కలు టెంపుల్లోనే తిరుగుతుంటాయి. కొన్ని కుక్కలు టెంపుల్లో ఎందుకుంటాయి, కొన్ని కుక్కలు రోడ్ల మీద ఎందుకుంటాయి అంటే కారణం, పోయిన జన్మలో భక్తి చేస్తుంటే గుళ్ళల్లో తిరుగుతాయి. అర్థమైందమ్మా? పోయిన జన్మలో భక్తి చేసినటువంటి మనుషులు కుక్కాయి పుడితే గుళ్ళల్లో తిరుగుతారు. వెంకటేశ్వర స్వామి భక్తి పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి గుళ్ళో తిరుగుతాయి. అర్థమైందమ్మా? ఆ గుడి చుట్టూనే తిరుగుతుంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఈ జడభరతుడు జింక పుట్టినా కానీ గతంలో యోగ సాధన చేసి ఉన్నాడు కాబట్టి ఆశ్రమాల వెంబడే తిరుగుతున్నాడు. ఎక్కడైనా ఆశ్రమంలో సత్సంగం జరుగుతుందమ్మా, వెళ్ళి కూర్చునేది అక్కడే. వాళ్ళందరూ సత్సంగం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే ఇది కూడా బయటికి వెళ్ళేది. ఇంకా ఆశ్రమం చుట్టూ తిరుగుతుంది, ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయో ఆశ్రమాల చుట్టూనే తిరుగుతున్నాయి. అంటే ఏంటి అర్థం? గత జన్మలో ఒక యోగి అపారమైనటువంటి సాధన చేసి ఉన్నాడు, సిద్ధి పొంది ఉన్నాడు కాబట్టి మళ్ళీ జన్మ మారినా కానీ ఆ లక్షణం, ఆ సంస్కారం మారలేదు. ఆ సంస్కారం మళ్ళీ ఆ ఆశ్రమానికి దగ్గరకే తీసుకెళ్ళింది. అర్థమైందా? మరణిస్తే ఖచ్చితంగా మళ్ళీ జన్మ వస్తుంది. ఇదెవరు? అందరు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. కానీ భగవద్గీతలో కానీ గురువుగారు కానీ చెప్పేటువంటిది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి మనిషికి మళ్ళీ జన్మ లేదు, పునర్జన్మ న విద్యతే. అవును, గురుబోధ తీసుకోవడం అంటే గురుబోధ అని కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని, అంటే గురువుగారు బోధ చేస్తారు. అలాగనే మళ్ళీ జన్మ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తారు. ఆ జ్ఞానం మనం పొందామనుకోమ్మా, మనకి మళ్ళీ జన్మ రాదు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మనకి శాస్త్రాల్లోనే చెప్పారనమాట. ఎట్లా అంటే, ఒక విత్తనం ఉందనుకోమ్మా, ఒక విత్తనం ఉంటే దాన్ని మీకు ఇచ్చారనుకోమ్మా, వెళ్ళి తీసుకెళ్ళి మట్టిలో పెట్టి రోజు నీళ్లు పోసారనుకోమ్మా, మొక్క వస్తా రాదా? వస్తే కదా. అయితే అదే విత్తనాన్ని బాగా వేయించి బాగా కాల్చి మీకు ఇచ్చారనుకోమ్మా, ఇప్పుడు భూమిలో పెట్టారనుకోండి, మొలకొస్తుందా? రాదు. ఎందుకంటే వేడి చేయటం, విత్తనం అదే కానీ దాంట్లో వేడి చేయటం వల్ల దాంట్లో ఉండేటువంటి మొలకెత్తే లక్షణం కోల్పోయింది. విత్తనం ఉంది, మామూలు విత్తనం తీసుకెళ్ళి భూమిలో పెట్టి నీళ్లు పోస్తే మొలకెత్తుద్ది. కానీ అదే విత్తనాన్ని వేయించి అగ్నికి వేడి చేసి దాన్ని భూమిలో పెడితే ఇప్పుడు మొలకెత్తట్లేదు. విత్తనం అదే కదా, ఇంతకు భూమి అదే, నీళ్లు అదే. సీడ్ మారలేదు, భూమి మారలేదు, నీళ్లు మారలేదు, పెంచే విధానం మారలేదు. కానీ ఇప్పుడు మొలకెత్తట్లేదు. ఎందుకు మొలకెత్తట్లేదంటే మొలకెత్తే లక్షణాన్ని కోల్పోయింది అది. మనిషి కూడా ఇప్పుడు జన్మకు వస్తున్నాడు కదా, జన్మకు రావడానికి కారణం ఏమిటి? ఒక మానవుడు లేకపోతే ఒక ప్రాణి మళ్ళీ జన్మకు ఎందుకు వస్తుంది అంటే కర్మలు అనుభవించటం కోసం.
ఆ కర్మలని జీవించి ఉన్నప్పుడే మనం దగ్ధం చేసుకోగలిగితే, అంటే మళ్ళీ జన్మకు కారణమైనటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, కర్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలన్నింటినీ దగ్ధం చేసుకునేటువంటి ఉపాయం భగవద్గీతలో చెప్పారు. ఒక ప్లానింగ్. ఇప్పుడు అగ్నిని ఎలా విత్తనాన్ని ఎలా మనం కాల్చామో, అలాగే మనలో ఉండేటువంటి ఆ మొలక ఎత్తేటువంటి లక్షణం, అంకురం ఏదైతే ఉన్నదో, మన జన్మకు కారణభూతమైనటువంటి అంకురం ఏదైతే ఉన్నదో దాన్ని మనం కాల్చితే ఇంకా జన్మకు రాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్తారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతేర్జున అని చెప్తారు. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలను ఎవరైతే భస్మీభూతం అనర్చుకుంటారో వాళ్లకు మళ్ళీ జన్మ లేదు, పునర్జన్మ నవిద్యతే, మళ్ళీ వాళ్ళు జన్మించరు. అంటే ఇప్పుడు మనలో మొలకెత్తే లక్షణం ఉంది కదా. ఇప్పుడు ఇందాక జడభరతుడు ఉదాహరణ చెప్పుకున్నాం. జడభరతుడు ఎందుకు జన్మించాడు? జింకకు సంబంధించిన ఆలోచన ఉంది, అంతకుముందు ఏమీ లేదు. కానీ లాస్ట్ మినిట్లో ఏ ఆలోచన ఉంది? జింకకు సంబంధించినటువంటి ఒక థాట్ ఉందన్నమాట. మన లోపల ఉండేటువంటి థాట్సే మళ్ళీ మనం రీజనరేట్ అయ్యేట్లు చేస్తుంది, మళ్ళీ పునరుత్పత్తి, మళ్ళీ జన్మకు వచ్చేట్లుగా చేస్తుంది. అర్థమైందమ్మా? మనం ఏం చేసుకోవాలంటే జీవించుకున్నప్పుడు, అంటే ఎప్పుడు పోతుంది ఈ అంకురం, ఎప్పుడు నశించిపోతుంది అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు మళ్ళీ మొలకెత్తే లక్షణం అనేటువంటిది నశిస్తుంది. దానికి మనకు పూర్తిగా అర్థమయ్యేట్లు వివరించేటువంటి దాన్నే గురుబోధ అని చెప్తారు. మనకి గురుబోధ అంటే వేరే ఏదో కాదు. గురుబోధ అంటే మనం మళ్ళీ జన్మకు రాకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉంటారు దీన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు? చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళీ అసలు జన్మ వస్తుందా రాదా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది ఉంటారు? ఉండరుగమ్మా. ఒక్కనొక్కళ్ళో ఉంటారు. భగవద్గీతలో 6వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తారు. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమః శుచీనాం శ్రీమతాంగేహి యోగ భ్రష్టో విజాయితే అని చెప్పారు. ఈ జన్మలో ఎవరైతే సాధన చేసుకున్నారో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జన్మలో కూడా దానికి సంబంధించినటువంటి తత్సంబంధితమైనటువంటి కర్మఫలాలకు అనుగుణంగానే మళ్ళీ జన్మ తీసుకుంటారు అని చెప్పారన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ జన్మలో మనం ఎలాంటి కర్మలు చేసుకున్నామో ఆ కర్మలకు తగినటువంటి జన్మనే మళ్ళీ తీసుకుంటారు. అర్థమైంది? ఈ జన్మలో మీరు మంచి వెంకటేశ్వర స్వామి భక్తి చేశారనుకోమ్మా, మళ్ళీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా పుడతావు. మళ్ళీ మీరు ఎక్కడ జన్మిస్తే మళ్ళీ మీ గత జన్మలో మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు చేశారో ఆ పూజలు కొనసాగించడానికి వీలైనటువంటి ఎన్విరాన్మెంట్లో, అలాంటి వాతావరణంలో, అలాంటి కుటుంబంలో జన్మించేట్టు చేస్తారు. అర్థమైందమ్మా? మీరు సపోజు సాయిబాబా భక్తులు అనుకోమ్మా, మళ్ళీ మిమ్మల్ని సాయిబాబా భక్తులు ఇంట్లో పుట్టిస్తారు. పుట్టింటికాడ సాయిబాబా భక్తులు లేరనుకోమ్మా, అత్తగారింటికి పోయినా కానీ ఎవరినో ఒకరినో, తోటికోళ్ళనో, పెద్ద అత్తగారినో, చిన్న అత్తగారినో, ఎవరినో ఒకరిని సాయిబాబా భక్తులను మీకు జత చేసి మీ సాధన కొనసాగేట్లుగా పరమాత్మ మన లైఫ్ అలా డిజైన్ చేస్తారు. మనం ఈ జన్మలో అంటే ఒకటే చెప్తానమాట, శుచీనాం శ్రీమతాంగేహి యోగ భ్రష్టో విజాయతే అని చెప్తారు. మంచి ఇట్లా ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఉన్నారనుకోండి, కళ్యాణి గారు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక గురువు గారి దగ్గర చేరారు, ఉపదేశం తీసుకున్నారు, ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ లాస్ట్ వరకు సాధన చేయలేకపోతే, గురువుగారు చెప్పిన లక్ష్యం ఏదైతే ఉన్నదో అంత రీచ్ అవ్వలేకపోయారనుకో, ఒకవేళ రీచ్ అవ్వలేకపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇలాంటి మంచి ఆధ్యాత్మిక సాధన చేసే కుటుంబంలోనే జన్మించేట్టు చేస్తారనమాట. ఎట్లా అంటే శుచీనాం శ్రీమతాంగి, 2 మంచి ప్రయోజనాలు ఉన్నటువంటి కుటుంబంలో జన్మిస్తారు అని చెప్పారు. శుచి అంటే మంచి ఆచారవంతులైనటువంటి వాళ్ళ ఇంట్లో జన్మించేట్టు చేస్తారన్నాడు. అంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండేట్లుగా అలాంటి ఇంట్లో పుట్టిస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మంచి ఆర్థిక వనరులు సమకూరినటువంటి కుటుంబంలో జన్మించేట్టు చేస్తారన్నారు. అర్థం? మళ్ళీ పుట్టిన తర్వాత కూడా ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రాబ్లం ఉందనుకోమ్మా, ఆధ్యాత్మిక సాధన కొనసాగదు కదా. అందుకని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, వ్యవహారిక జీవన విధానానికి ఎక్కువ ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన కొనసాగేట్లుగా మనకు పరమాత్మ కల్పిస్తారు.
అలా జన్మించేటువంటి అవకాశం మనకి ఇస్తారనమాట, పరమాత్మ కలిగిస్తారు. ఇంకప్పుడు ఇబ్బంది ఏముంటుంది? పోయిన జన్మలో మనం ఒక ఆయన మెడిటేషన్ చేస్తుందమ్మా, ఒక ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు, రోజు ఉదయం కాసేపు, మధ్యాహ్నం కాసేపు, సాయంత్రం కాసేపు ధ్యానం చేస్తూ ఉన్నాడు, ధ్యానం క్లాసులకు వెళ్తూ ఉన్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత మరణించిండు అనుకోమ్మ, ఆ లక్ష్యం పూర్తి కాకుండానే మరణిస్తే ఏమవుతుంది? మళ్ళీ అలా ధ్యానం చేసుకునే వాళ్ళ ఇంట్లోనే పుట్టిస్తారనమాట. వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళ చుట్టాలని ఉన్న జడ్చేస్తారు, లేకపోతే అత్తగారింటికి పోయిన తర్వాత అయినా కానీ ధ్యానం చేయడానికి అవకాశం కల్పించేటువంటి కుటుంబంలో జన్మించేట్లుగా చేస్తారు. అట్లా ఏదైనా పరమాత్మే అలాంటి వాతావరణాన్ని మనకి కల్పిస్తారు. ఒకటి పరమాత్మ కల్పిస్తారు, మనం కూడా ప్రయత్నం చేసి అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొంత మన చేతిలో ఉంటుంది, కొంత పరమాత్మ చేతిలో ఉంటుంది. పరమాత్మ ఆల్రెడీ అవకాశం ఇచ్చే ఉంటారు, కాకపోతే దాన్ని మనం వినియోగించుకోవడం కూడా తెలియాలన్నమాట. మాయ ఎప్పుడు కూడా మనల్ని కిందికి వెనక్కు గుంజుతుంటుంది, మాయ వెనక్కు గుంజుతుంటుంది, మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి, దాన్ని దాటుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు అంత ఎందుకమ్మా, మనం ఇప్పుడు టీవీ ఉంటుంది అనుకోమ్మా, టీవీ ఉంటుంది, రిమోట్ మన చేతిలోనే ఉంటుంది. భక్తి ఛానల్ వస్తుంది, మా టీవీ వచ్చింది, ఈ టీవీ వచ్చింది, ఎన్ని రకాల ఛానల్స్ అయినా దాంట్లో మార్చుకోవచ్చు. మా భక్తి టీవీ పెట్టుకొని రోజు భక్తికి సంబంధించినటువంటి కీర్తనలు కానీ, స్తోత్రాలు కానీ, అక్కడ అందులో చెప్పేటువంటి ప్రవచనాలు వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. అంటే టీవీ రిమోట్ మన చేతిలోనే ఉంది, ఛానల్ మార్చుకునే అవకాశమే ఉంది. కనీసం ఒక ఆయన భక్తి టీవీ చూస్తూ ఉన్నాడు, అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినటువంటి ఆ 2 నిమిషాలు కూడా ఖాళీ ఉండటం ఇష్టం లేక ఎమ్మటే మారుస్తారు, ఛానల్ మార్చుతారు అనమాట, వేరేది పెట్టుకుంటాడు. అర్థమైందా? అంటే ఒక్క నిమిషం కూడా టీవీని ఇష్టం లేనిది చూడటానికి ఒప్పుకోవడం అనమాట. సరే పోతే పోయిందిలో, 2 నిమిషాలు అయిన తర్వాత భక్తి టీవీ వచ్చిందని అనుకొని వదిలేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉండరు అనమాట. అంటే మనం వినియోగించుకునే దాని మీద ఉంటుంది. ఫోన్లు వచ్చినాయి, ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిందమ్మా, ప్రపంచం మొత్తం అరచేతిలోనే ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అరచేతిలోనే ఉంది. యూట్యూబ్ కొడితే ఎక్కువసేపు చూడలేకపోతున్నారు, 1 మినిట్ బిలో ఉండేటువంటి, నిమిషం లోపలనే ఉండేటువంటి షార్ట్స్ అంది ఎత్తున్నారు. గంటలు వినే ఓపిక వీళ్ళకి లేదని వాళ్ళకి అర్థమైపోయింది. గంటలు వినే ఓపిక లేదని చెప్పి షార్ట్స్ అని పెడతానమాట, 1 నిమిషమే ఉంటుంది అనమాట. ఈ 1 మినిట్ వినటానికి కూడా ఓపిక ఉండదు అనమాట. ఇట్లా పెడతారు, నచ్చకపోతే ఎమ్మటే మారుస్తారు, ఇట్లా అంటుండ అనమాట. అంత ఖాళీ లేదనమాట, అంత ఓపిక లేదన్నమాట. ఓపిక తగ్గిపోయింది మనుషులకి ఓపిక తగ్గిపోయింది. అంటే ఆలోచన విధానం మారిపోయింది. ఒకప్పుడున్న ఆలోచన విధానానికి ఇప్పుడు ఉండేటువంటి ఆలోచన విధానానికి చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు చూడండి అమ్మ, రిలేషన్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి. ఒకప్పుడు చుట్టాలు వస్తే వారం రోజులు 10 రోజులు ఉండవు. పెళ్ళంటే వారం రోజులు ముందు వచ్చేవాళ్ళు, పెళ్ళయ్యాక వారం రోజులు అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు, అది చుట్టాలు అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు అందరూ కూడా 12ంటికా పెళ్ళి, 11ంటికా పెళ్ళి, 10ంటికి పోతే చాలు, 10ంటికి పోతే చుట్టాల ఇంటికాడే ఉంటారు, రారన్నమాట. పెళ్ళి టయానికే వస్తారు, తింటారు, అక్షంతలు వేస్తారు, వెళ్తారన్నమాట. అంటే ఒక డ్రామాటికల్ అయిపోయిందనమాట. ఒక ప్రేమ, ఆప్యాయత, ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయింది. వచ్చిన వాళ్ళకే అంటే మరి వాళ్ళు వస్తే మాత్రం ఉంచుకునే పరిస్థితి వీళ్ళకుందా? చుట్టం వాళ్ళు రావడానికి ఒకవేళ ధైర్యం చేసి వాళ్ళు వచ్చారనుకో, చుట్టాలు ఒకవేళ ధైర్యం చేసి వచ్చినా కానీ వీళ్ళు ఉంచుకుంటారా? పెన్నా ఎప్పుడు పోతారు మీరు రిజర్వేషన్ చేయించుకున్నారంట, రేపా సాయంత్రమా? ముందే అడిగారు అనుకో, మరి వీళ్ళు ఏమనుకోవాలా? అంటే ఉండమన్నట్ట పొమ్మన్నట్ట? అది అట్లా కూడా ఉంది. అది అంటే పరిస్థితులు మారిపోయినాయి. ఇంకోటి ఏంటంటే అమ్మ, వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళకమ్మ, వాళ్ళకి ఆ బాండింగ్ ఉండేది, ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ ఉండేవి. ఇప్పటి కాలంలో తగ్గిపోయినాయి. ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు, అసలు ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్సే 100 మంది ఉండేవాళ్ళు. వేరే చుట్టాలు రావాల్సిన అవసరమే కాదు, బయట చుట్టాలు రావాల్సిన అవసరమే ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మనవరాలు వాళ్ళే సరిపోయేవాళ్ళు అన్నమాట. ఫంక్షన్ చేసుకుంటే అంత పెద్దగా ఉండే ఫ్యామిలీస్. ఇక 2 ఫ్యామిలీస్ కలిస్తే 200 మంది అవుతారు, 4 ఫ్యామిలీస్ కలిస్తే 400 మంది అవుతారు. జనం ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం. అవును, అట్లా అర్థమైందమ్మా. ఇప్పుడు టైంకి రావటం పోవటం అట్లా అంటే మారిపోయింది. మనిషి యొక్క లైఫ్ స్టైల్ మారింది.
జీవన విధానం మారిపోయిందనమాట. ఇంకెక్కడ ఆధ్యాత్మికత? ఇంకా ఆధ్యాత్మిక విషయం వస్తే ఇంకా ఘోరంగా ఉందన్నమాట. పండగ ఉందనుకోమ్మ, పండగ రోజు గుడికి వెళ్ళి 1 గంట గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ టైంలో రష్ తక్కువ ఉంటే చూడాలి ముందు. వాళ్ళ అందరిని అడుగుతారు, లైన్ తగ్గిందా, రష్ తగ్గిందా, వెంటనే పద పద, రష్ తగ్గిందంట, పద గుడికాడ రష్ తగ్గిందంట, లైన్ లేదు, ఇప్పుడు లైన్ లేదు వెళ్తారు. ఏం లేదు, వెళ్తారు. అమ్మ దర్శనం అయిపోయింది, చట్టుక్కున దర్శనం అయిపోయింది, ఇక అయిపోయింది. దేవుడు కరుణించేసిండు, దేవుడు అనుగ్రహించేసిండు, అమాంతం దేవుడి శక్తి అంతా వచ్చేసింది. ఇక పద ఇంటికి మాత్రం ఇంటికి కూడా పోడు. క్యూలో నిల్చోడానికి 2 నిమిషాలకు అంత ఇబ్బంది పడ్డాడు. కానీ వెంటనే షాపింగ్ మాల్కి పోతే గంట కదలట్లా. గుళ్ళో నేనన్న నా గుడికాడికి తీసుకొస్తే కాళ్ళ నొప్పులు లేస్తున్నాయి, కనీసం కూర్చోడానికి కూడా ఏం లేదు, నేను వద్దంటే నువ్వు అనవసరంగా ఈ టైంలో తీసుకొచ్చి నువ్వు సాయంత్రం అయితే ఎంత బాగుండేదో అని చెప్పి అంటుంటారు. అంటే గుడికాడ ఒక అర్ధగంట గడపడానికి ఇష్టపడలేదు. షాపింగ్ మాల్లో 2 గంటలు అక్కడ కుర్చీ కూడా ఉండదు, కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. కానీ లేదు, అదే టైం కూడా కనిపిదు. టైం కనపడేట్టు షాపింగ్ మాల్లో టైం కనపడేట్టు పెడితే మనం వీళ్ళు ఉంటారా? టైం తీసుకొని వెళ్ళరు అట్లా. అంటే మనిషి జీవన విధానం మారిపోయిందనమాట. ఆధ్యాత్మికం కోసం కేటాయించేటువంటి వాళ్ళు తగ్గిపోయారనమాట. అర్థమైందమ్మా? ఇది మరి ఎవరి దగ్గర ఉంది? మనలోనే ఉంటుంది. పరమాత్మ మంచి జన్మించారు, మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, భగవద్గీత ఇచ్చారు, లేకపోతే ఇంకా వేరే ఫోన్ ఇచ్చారు. మనం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు వినటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ చేసేవాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు మీరున్నారు, ఒక ప్రశ్న వేశారు, ఇప్పుడు మనిషి మళ్ళీ మనిషిగా జన్మిస్తారా, అసలు జన్మ ఉంటుందా అనేటువంటిది ఒక క్వశ్చన్. మళ్ళా జన్మలో కూడా మనిషిగానే పుడతానా, వేరే జన్మించే అవకాశం ఉందా అనేది ప్రశ్న మనకి. అంతేకమ్మా? అంతేనా? ఇంకేమైనా ఉందా? మనిషిలాగా జన్మించే అవకాశం లేదు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేసేవాళ్ళు నిజంగా మళ్ళీ మనిషిగా జన్మించాలి అని వాళ్ళు అనుకుంటే పుట్టచ్చు, వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటే ఎట్లా జన్మించాలని ప్లాన్ చేసుకుంటే అట్లా జన్మించే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఎలా జన్మించినా కానీ వాళ్ళ యొక్క గుణగణాలు గత జన్మలో ఏమున్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. సపోజ్ ఉదాహరణకమ్మా, మీరు ఇంగువ ఉంటుంది, ఇంగువ విన్నారు కమ్మా, మనకి వెనకట వాసనకి ఇంగువ చెప్తారనమాట. ఒక క్లాత్లో ఇంగువ కట్టారు, ఇంగువ తీసేశారు, ఇప్పుడు క్లాత్ వాసన వస్తుందా రాదా? వస్తుంది కదా, ఇంగువ కట్టి ఉన్నది కాబట్టి క్లాత్ వాసన వస్తుంది. ఇప్పుడు ఆ క్లాత్ని బంగారపు పెట్టెలో పెట్టిండు ఒక ఆయన. ఇప్పుడు మామూలు ఇంతకుముందు ఇనపెట్టెలో ఉండేది, ఇంతకుముందు ఎట్లుండేది? ఇనపెట్టెలో ఉండేది. ఇనపెట్టెలో ఉన్నటువంటి ఇంగువ క్లాత్ని ఇంత చిన్న బంగారపు బాక్స్ చేసి అది పెట్టి దాన్ని ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళిండు. ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళిన తర్వాత ఈ బంగారం బాక్స్ ఓపెన్ చేసిండు అనుకోమ్మ, ఆ క్లాత్ ఇంగువ వాసన వచ్చిద్దా, వేరే కర్పూరం వాసన వచ్చిద్దా? ఎందుకంటే అది ఆ పదార్థం ఏదైతే ఉన్నదో, ఇంకో క్లాత్ ఏదైతే ఉన్నదో, అది బాక్స్ మారినంత మాత్రాన ఇనప పెట్టెలో నుంచి ఇతర పెట్టెలోకి, ఇతర పెట్టెలో నుంచి వెండి పెట్టెలోకి, వెండి పెట్టెలో నుంచి బంగారపు పెట్టెలోకి, పెట్టెలు మారినా కానీ క్లాత్ మారలేదు కదా, దాని వాసన మారలేదు కదా, స్మెల్ మారలేదు. స్మెల్ అంటే వాసన, ఆ గుణం, దానికి ఉన్నటువంటి గుణం మారలేదు. అలాగే మనం ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళినా కానీ గుణం మారదు. అవును, అర్థమైంది. ఇప్పుడు మెమరీ కార్డు ఉందనుకో, మెమరీ కార్డులో వీళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాటలు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు ఎక్కించారనుకోమ్మ, ఫోన్ పాడైపోయింది. ఈ మెమరీ కార్డు తీసుకువెళ్ళి ఇంకో ఫోన్లో పెట్టినామనుకోమ్మ, దాంట్లో ఇప్పుడు సాయిబాబా పాటలు వస్తాయా? పాటలే వస్తాయి, అవునా కాదా? ఇప్పుడు ఈ శరీరంలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు, మెమరీ కార్డు లోపల ఉన్న మెమరీ కార్డు ఉంది కదా, ఈ శరీరంలో ఉండేది మెమరీ కార్డు అంటే ఇక్కడ మనసు, మెమరీ కార్డు అంటే జీవుడు.
ఆ గుణగణాలు అలాగే ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి ఆ గుణగణాలు ఎలా ఉంటాయి అంటే ఇందాక చెప్పామమ్మా, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి పాటలు అన్నాడు కదా, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సపోజ్ ఉదాహరణకి ఒక కుక్కాయి పుట్టిండు అనుకోమ్మ, కుక్కాయి పుట్టినటువంటి వాడు ఎక్కడ తిరుగుతాడంటే వెంకటేశ్వర స్వామి పాటలు ఎక్కడెక్కడ వినపడుతున్నాయో అక్కడక్కడే తిరుగుతుంటుంది ఆ కుక్క. అర్థమైందమ్మా? కుక్కయి పుట్టినా కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే తిరుగుతుంది. ఇందాక మీకు చెప్పా కదా, గుళ్ళో తిరుగుతుంది, వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే తిరుగుతుంది తప్ప సాయిబాబా గుడికాడికి వెళ్ళదు అది. ఎందుకంటే గతంలో అయ్యే విని 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 ఉన్నాడు. అప్పుడు అదే కుక్క అక్కడ ఉన్నటువంటి ఏరియాలో వెంకటేశ్వర స్వామి పాటలు కాకుండా ఇప్పుడు సినిమాల్లో ఉన్న పాటలు పెడితే అక్కడ ఉండదు అది. ఎందుకంటే గత జన్మలో తాను ఎలాంటి సంస్కారాలను అయితే ఏర్పాటు చేసుకుందో తత్ సంబంధితమైనటువంటి సంస్కారాలే వేరే శరీరాన్ని ధరించినా కానీ అవే అనుభవిస్తారు. ఉదాహరణకి ఒక పేదవాడు ఉన్నాడు అనుకోమ్మ, ఒక పేదవాడు, అతనికి బాగా ధనం సంపాదించాలని కోరుకుంది, లగ్జరీగా జీవించాలని కోరుకుంది, ఒక కోటీశ్వరుడుగా ఉండాలని ఉంది. మన మధ్యన టీవీలో అంబానీ వాళ్ళ కొడుకు పెళ్ళయింది చూసిండు, అంబానీ వాళ్ళ కొడుకు పెళ్ళయింది చూసిండు, అనుకున్నాడు నేను కూడా ఇట్లా జన్మిస్తే బాగో, అంబానీ వాళ్ళ ఇంట్లో జన్మిస్తే బాగానని అనుకున్నాడు. పుట్టుకుని పోయిండు. రోజు పడుకునేప్పుడు అంబానీ 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 అనుకుంటూ పుట్టుకు అన్నాడు. ఇప్పుడు పోయిండు. పోయిన తర్వాత ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఏ సంకల్పంతో శరీరాన్ని విడిచిపెడితే ఆ సంకల్పానికి అనుగుణంగానే జన్మించాలి. ఇప్పుడు ధనాన్ని గురించి ఆలోచించండి. ఒక కోటీశ్వరుని తలుచుకొని మరణించిండు. మళ్ళీ ఇప్పుడు కోటీశ్వరుడు అవుతారా ఆయన? అయితే ఈయన చేసినటువంటి కర్మఫలాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కోటీశ్వరుడు అయ్యే అవకాశం లేదు. వీడి కర్మ ప్రకారం వీడు చేసినటువంటి జీవన విధానానికి కర్మఫలాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ వీడికి లేదు. అప్పుడు పరమాత్మ ఏం చేసిండు, మరి వీడి కోరిక అది ఉంది కదా, కోరిక అయింది కాబట్టి ఆ అంబానీ వాళ్ళ ఇంట్లో పనిచేసేవా ఆమె ఇంట్లో పుట్టించిండు. ఇప్పుడు ఆ అంబానీ వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది, వాళ్ళ ఇంట్లోనే అవుట్ హౌస్లో రూమ్ ఇచ్చారు. ఇప్పుడు అంబానీ వాళ్ళ ఇంటి పక్కనే పుట్టిండు ఆ పిల్లగాడు. ఇప్పుడు ఆమె పని చేయడానికి ఆ పిల్లగాడిని ఎత్తుకొని వచ్చింది. వాడు అంబానీ ఇంట్లోనే తిరుగుతున్నాడు ఆ పిల్లగాడు, అంబానీ ఇంట్లోనే తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు అంబానీ కాడు వాడు. కానీ వాడు కోరిక కర్మఫలం ఉంది కర్మఫలం లేదు. వాడు అంబానీగా ఒక కోటీశ్వరుడుగా జన్మించే కర్మఫలం లేదు వాడికి. కానీ వాడుకున్న ఫలం ప్రకారం వాడిని ఆ ఎన్విరాన్మెంట్లో తిరిగేట్లుగా పరమాత్మ క్రియేట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో పని మనిషి పిల్లగాడిగా పుట్టించిండు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక డ్రైవర్ని కుదిరిచ్చారు. వాడు బయట ఎక్కడో పుట్టిండు, వాడు డ్రైవర్ అయింది. అంబానీ వాళ్ళ కారు డ్రైవర్ అయితే ఆ ఇంట్లోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు అంబానీ పక్కన కూర్చొని వెళ్తాడు సేమ్ అదే కారులో. అంబానీ ఎంత కాస్ట్లీ కారులో వెళ్తుండో, ఎంత లగ్జరీగా వెళ్తున్నాడో, ఈ డ్రైవర్ కూడా అదే మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు దాంట్లో ఏసీ వేసారనుకో, అంబానీ ఒక్కడికే వచ్చిందా, అందులో డ్రైవర్కి కూడా వచ్చిందా? మరి ఇద్దరు కోసం. ఇప్పుడు అంబానీ ఏ హోటల్లో ఉన్నాడో ఈ డ్రైవర్ కూడా అదే హోటల్లో ఉంటుండు. ఆయన ఏం తినడో ఇతను కూడా అదే తింటుండు. ఏమైనా తినే దాంట్లో మారిందా, జర్నీలో మార్పు వచ్చిందా? ఏం మారలేదు. అంబానీ ఎంత లగ్జరీ మెయింటైన్ చేస్తున్నా ఈయన కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తాను. కానీ అంబానీ అవుతారా? ఈయన కాడు కానీ అనుభవిస్తారు. ఎందుకంటే గత జన్మలో వాని యొక్క సంకల్పం బలంగా ఉంది. కోటీశ్వరుని కావాలా, కారులో తిరగాల, బెంజ్ కారులో తిరగాల, ఇలా బాగా అనుకున్నాడు. అలా దృఢంగా అనుకున్నటువంటి కారణం చేత అతని యొక్క సంకల్పం అంత బలంగా ఉంది కాబట్టి ఆ వాతావరణంలో పుట్టేట్టు చేశారు. అర్థం? ఇలా మనం గత జన్మలో ఎన్నో కర్మలు చేసి ఉన్నాం. ఆ కర్మఫలాలను అనుభవించడానికి ఇప్పుడు మీరు రాయల చెరువులో పుట్టారు, మేము వైరాలో పుట్టినాం. అర్థమైందమ్మా? కళ్యాణి గారి గుంటూరులోనే ఎక్కడో పుట్టారు. ఒక్కొక్కడు ఒక్కో చోట పుట్టారు. అర్థమైందమ్మా? వీరు ఖమ్మం జిల్లాలో జన్మించారు, మేమందరం ఖమ్మం జిల్లాలోనే పుట్టినాం. అంటే మనం గత జన్మలో చేసినటువంటి కర్మఫలాలు అలా ఉన్నాయి. పోయిన జన్మలో ఎక్కడో ఒక గురువుగారి ఆశ్రమంలో మనం అందరం కలుసుకున్నాం. మళ్ళీ అందుకే ఒకసారి కలుసుకోవడానికి పరమాత్మలా కలిపారు. అర్థమైందమ్మా? పోయిన జన్మలో ఎక్కడో తాడిపత్రి దగ్గర అనంతపురంలోనే ఆడో ఒకసారి కలుసుకున్నాం. మళ్ళీ సేమ్ పరమాత్మ ఇక్కడ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసిండు, కలిసేట్లుగా చేసిండు. ఇంకా అంతే. ఇది కర్మఫలమే. అర్థమైంది? సంబంధం లేకపోతే మీరు ఇక్కడికి రారు. ఎందుకు వస్తారు?
ఉంది, సంబంధం ఉంది, ఏదో గత జన్మకు సంబంధించినటువంటి ఏదో సంబంధం ఉంది. అప్పుడు కూడా చంద్రశేఖర్ గారే తీసుకొచ్చుంటారా మిమ్మల్ని కలపడానికి? అర్థమైందమ్మా? మరి ఇన్ని సంవత్సరాలు పట్టింది కలపటానికి, అవునా కాదా? అంటే ఇది కర్మఫలం, ఇది కర్మఫలం. అది రుణం ఉంటేనే కలుస్తాము, రుణం ఉంటేనే మాట్లాడుకుంటాము. అయితే ఏంటంటే అమ్మా, ఈ రుణం ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా జన్మకు కారణమవుతుంది. అర్థమైందమ్మా? గత జన్మలో చేసినటువంటి రుణాలే ఇప్పుడు జన్మకు వచ్చినాయి. అర్థమైందమ్మా? అది అయితే అమ్మా, మన జన్మకు కారణం ఏంటంటే కర్మఫలం. కర్మ లోపల ఉంటే జన్మకు వచ్చినట్టే. కర్మ చేయకుండా ఉండే విధానాన్ని, కర్మ అంటకుండా ఉండే విధానం, కర్మ చేయాలి కానీ కర్మ చేసి కూడా కర్మను అంటకుండా ఉండే విధానాన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. నిష్కామ కర్మయోగం అన్నాడు. పని చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు. అర్థమైందమ్మా? అలా పని చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఉండేటువంటి పద్ధతిని మనం ఆచరించినప్పుడు మళ్ళీ జన్మకు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉండాలి, ఎత్తుతూనే ఉండాలి, ఎత్తుతూనే ఉండాలి. అదే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. అర్థమైందమ్మా? జననీ జఠరే శయనం, పుడతాడు, మరణిస్తాడు, మరణించిన తర్వాత తల్లి గర్భంలో నివసిస్తారు. పునర్పి జననీ జఠరే శయనం. జనని అంటే తల్లి, జఠరే అంటే గర్భం. తల్లి గర్భంలో మళ్ళీ కొన్ని రోజులు ఉండాల్సిందే, 9 నెలలు ఉండాల్సిందే. ఇహ సంసారే బహుదుస్తారే అంటే ఇహలోకంలో, ఈ లోకంలోకి వచ్చి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో ఈదవలసిందే ప్రతి మనిషి కూడా. ప్రతి మనిషి కూడా ఇలా అనేకమైనటువంటి జన్మలు ఎత్తవలసిందే అని చెప్తారు. మనకి శంకరాచార్య వారు భజగోవిందంలో చెప్తారనమాట. ఇది ఒక ఆయన 90 సంవత్సరాల వృద్ధుడు వెళ్తూ ఉంటాడు. 90 సంవత్సరాల వృద్ధుడు వెళ్తూ ఒక చోట కూర్చొని ఉంటాడు. ఆయన వ్యాకరణ సూత్రాల మీద పరిశోధన చేస్తూ ఉంటాడనమాట. శంకరాచార్య వారు అట్నుంచే వెళ్తూ ఉంటాడు. ఆయనకు అనిపిస్తుంది అనమాట, మహాపండితులు వచ్చారట, కాశీ పురవీధుల్లో నడుస్తూ ఉన్నారట. ఆ పండితుడు, ఆ మహాత్ముడు నాకు తటస్థపడితే నేను డుయుక్కరణి అనేటువంటి డుక్కుంకరణి అనేటువంటి దానికి వ్యాకరణ ఛందస్సు అవి గురించి నేను తెలుసుకుంటా అని చెప్పి అడుగుతాడు. శంకరాచార్య వారు వెళ్తూ ఉంటే వచ్చి పాదాల మీద పడి, అయ్యా నాకు ఈ వ్యాకరణ సూత్రానికి అర్థం తెలియలేదు, దానికి కొంచెం వివరించి చెప్పండి అని చెప్పి అడుగుతాడు. శంకరాచార్య వారు ఆయన తేరిపార ఇలా చూస్తాడు. కాసేపు చూసిన తర్వాత అప్పుడు అంటాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అని చెప్తారు. నాయన 90 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకెంత కాలం ఉంటావో తెలీదు, ఎంతకాలం ఉంటావో తెలీదు. ఎట్లా అంటే వాన రాకడా ప్రాణం పోకడా తెలీదు. మరి ఇంత తక్కువ టైంలో, ఇంత వయసు పెరిగిపోయింది, ఇంకా తక్కువ టైమే ఉంది. సంప్రాప్తే సన్నిహితే కాలే, నీకు వెళ్ళేటువంటి రోజులు దగ్గర పడ్డాయి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయి. ఆ వెళ్ళిపోయేటువంటి క్షణములో నహి నహి రక్షతి డుక్రుంకరణి. నువ్వు అడిగినటువంటి ఈ వ్యాకరణ సూత్రం ఏదైతే ఉన్నదో, నువ్వు దేనికోసమైతే పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ ఉన్నావో, ఈ డుక్రుంకరణి అనేటువంటి ఈ సూత్రం నిన్ను అప్పుడు రక్షించదు. నిన్ను ఎవరు రక్షిస్తారంటే గోవిందుడు మాత్రమే రక్షిస్తాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓరి మూఢుడా, నువ్వు మేల్కొనుము, ఆ గోవిందుడిని భజించుము. ఆ గోవిందుడు, ఆ భగవంతుడు, ఆ పరమాత్మ స్వరూపం నిన్ను రక్షిస్తాడు. పరమాత్మని భజించు నాయన అని చెప్పి శంకరాచార్య వారు చెప్పడం అనేటువంటిది. ఇప్పుడు ఎంతమంది భజిస్తూ ఉంటారమ్మా? అదేనమ్మా, ఉద్యోగం చేసేప్పుడు ఆయన కుదరలేదట సినిమాలు చూడటం. ఇప్పుడు టీవీలో రోజుకు 4 సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్యన అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివి పెట్టిన తర్వాత కుప్పలు సినిమాలు అందులోనే ఉన్నాయి. అర్థమైందమ్మా? నెట్ బ్యాలెన్స్ వేయించుకునే అవకాశం ఉండి ఫోన్ ఉంటే చాలన్నమాట. రోజు కంటిన్యూషన్గా చూసినా కానీ ఒకదానికొకటి గ్యాప్ లేకుండా కూడా చూడొచ్చు అనమాట. చాలామంది రిటైర్ అయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత టీవీ రిమోట్ పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి నెల నెల పెన్షన్ వచ్చింది.
ఉదయం టిఫిన్ చేస్తారు, ఓ సినిమా చూస్తారు, మధ్యాహ్నం లంచ్ అయింది, ఓ సినిమా చూస్తారు, స్నాక్స్ అయిన టైము అప్పుడు ఒకటి చూస్తారు, నైట్ డిన్నరు 11ంటికి పడుకుంటాడు. ఈ మధ్యలో రోజు 4 చూస్తారు, హాయిగా పడుకుంటాడు. లేదు, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత చిన్నప్పుడు అడిగితేనే ఏమన్నాడు, మంచి యంగ్స్టర్గా ఉన్న పైన కూర్చోండి, యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఏమన్నారు, అప్పుడే నువ్వు సన్నాసుల్లో కలిసిపోతావా, వీడికి మరీ ఏం అర్థం కావట్లేదు, ఇంత చిన్న వయసులోనే భక్తి కావాలా, ఇంత చిన్న వయసులోనే భగవంతుడు కావాలా అని అట్లా అన్నారు. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు భగవంతుడిని పూజ చేసుకుందామంటే ఒప్పుకోలేదు, గుడికి వెళ్తామంటే ఎక్కువ గుడికి వెళ్తేనే ఏదో విధంగా చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత సాధన చేద్దామంటే కూర్చుందామంటే మోకాళ్ళు వంగవాయి, నడుము నొప్పులాయి, మెడల నొప్పులాయి, ఏదైనా చెబితే విందామంటే మతి మారిపోయి ఏమి సాధన చేస్తారు ఇప్పుడు? అదేనా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత సాధన చేసే అవకాశం లేదు. వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు, పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళని చదివించుకోవటం, వాళ్ళు సెటిల్ అవ్వాలనేటువంటి తపన. పోనీ వీళ్ళకి తపన ఉందంటే పక్కన వాళ్ళు ఊరుకుంటారా? పక్కన వాళ్ళని చూస్తే వీళ్ళు ఆగుతారా? పోటీతత్వం ఏర్పడింది. అర్థమైందమ్మా? సపోజ్ ఇప్పుడు పక్కన వాళ్ళ పిల్లగాడు బెంగళూరులో చదివిండి అనుకో, పక్కన వాళ్ళ పిల్లగాడు బెంగళూరులో చదివితే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళపై రాజస్థాన్లో చదివేస్తారు, ఇంకో మెట్టు ఎక్కాల. అయితే మంచిదేమ్మా, పిల్లల్ని మంచిగా చదివించాలి, వాళ్ళని ప్రయోజకం చేయాలని కష్టపడటం తప్పు కాదు. అది ప్రతి మనిషి కూడా ఒక బాధ్యతగా పిల్లలను అలా క్రమశిక్షణగా పెంచాలా, మంచిగా వృద్ధిలోకి తీసుకురావాలనుకోవటం చాలా మంచి లక్షణం. కాకపోతేనండి పోటీ ఉండకూడదు. నీ సామర్థ్యం, నీ స్థాయి, నీ పరిస్థితిని కూడా గుర్తించాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, వాళ్ళ పిల్లగాడిని చదివిస్తే వాళ్ళు గెట్టన అవుతారా లేదా, ఇవి కూడా చూసుకోవాలి కదా. పిల్లవాడిని చదివిస్తే చాలు అనేటువంటి ఒక్క కారణంతో 30 లక్షలు అప్పు చేసి పిల్లగాడిని వాళ్ళ మంచి ఒక పొజిషన్లో ఉండాలని చూస్తే, వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చేసిన అప్పును కానీ వాళ్ళని కానీ పట్టించుకోలేదనుకోండి, వాళ్ళకి ఆధారం 2 ఎకరాలు ఉందమ్మా, పిల్లగాడిని చదివేయడం కోసం 2 ఎకరాలు అమ్మారు, 30 లక్షలు వస్తే ఆడ కట్టారు, వాడు 30 లక్షలు వస్తే చదువుకున్నాడు, అయిపోయింది, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కోడలు అనుకూలంగా లేదనుకో అమ్మ, వీళ్ళ గతేం గాను, వీళ్ళ పరిస్థితి ఏం గాను, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. పిల్లగాడిని చదివిస్తే చాలు అనుకున్నాడు కానీ, పిల్లగాడిని చదివిస్తే చాలు వాడు అమెరికా వెళ్ళాలి, వాడు ఒక్కసారి ఎయిర్ బస్ ఎక్కాల, ఒక్కసారి ఎయిర్ బస్ ఎక్కి అమెరికాలో దిగి ఒక సెల్ఫీ, ఒక ఫోటో తీసి పెడితే మనం చుట్టాలందరూ ఫంక్షన్కి వెళ్ళిన కాడాలి, ఇదిగో మావోడు అమెరికా వెళ్ళాడు, మావోడు అమెరికా వెళ్ళాడు అందరికీ చూపెట్టినాం. కానీ ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత వాడు ఏం పంపిట్లా, డబ్బులేమీ పంపిట్లా, వీళ్ళకి జీవనాధారం కోల్పోయారు, ఉన్న పొలాన్ని అమ్మేశారు కదా. మన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, మనకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనం పిల్లల్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి పెద్దలు చాలామంది చెప్తారు కమ్మా, పిల్లలకి ఇవ్వాల్సింది ధనం కాదు, జ్ఞానాన్ని ఇవ్వాలి, ధనం ఇవ్వాలన్నమాట. సంస్కారాన్ని పెంచాలన్నారు, పిల్లలకు సంస్కారాన్ని నేర్పాలన్నారు. మనందరం అదే చేస్తాం, మనమందరం అదే చేస్తాం. కానీ పరిస్థితులు మనం పోటీ పడ్డప్పుడు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీ పడ్డప్పుడు, ఇంకా మనకి ఆధ్యాత్మిక వాతావరణం ఏమనుందమ్మా కుటుంబంలో, పిల్లగాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచడానికి సరిపోయాను, పెంచిన తర్వాత ఇప్పుడు ఆ అప్పులు కట్టడానికే సరిపోయింది. ఈ మొత్తం అయ్యేసరికి ఎన్ని ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు పట్టింది, 50-60 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళు అయిన తర్వాత ఇక తీరిక దొరుకుందంటే ఒక 2-3 మనవాళ్ళు ఉంటారు చేతి కింద, ఇక వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎత్తుకొని అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు ఉద్యోగాలకు పోతారు. భార్య కొడుకు వాళ్ళు బాగా బ్రహ్మాండంగా ఉన్నారు, కొడుకు వాళ్ళకేమైనా చీకుందా చింతుందా, ఉండే ప్రాబ్లం అంతా వీళ్ళకే కదా, మనవడు చూసుకోవాలి కదా. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనవడు ఉరుకుతున్నాడు, మనవడితో పాటు వీళ్ళు ఉరకగలరా? ఉరకలేరు. పోనీ ప్రేమ వదిలేసి ఊరుకోగలుగుతారా? వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వదిలేసిపోతారు. అర్థమైందమ్మా? సమాజం ఎలా ఉందంటే అమ్మా, మళ్ళీ పెద్ద కోడలు 2 కోడలు ఉండే పరిస్థితులు వేరే. ఒక్క కోడలు ఉంటే అదొక విధంగా ఉంటుంది, 2-3 కోడళ్ళు ఉంటే పెద్ద కోడలకి నువ్వేం చేసి పెట్టినావు, మనం పోయినప్పుడు నువ్వు పెద్దక్కకి అరిసెలు చేసి పెట్టినావు అంటగా, ఖచ్చితంగా మేము కూడా పిండి పోసిన మాకు అరిసెలు చేసిపోవాల్సింది. మరి 2 చేయించుకున్న తర్వాత 3 ఆమె ఊరుకుంటుందా? మాకు నువ్వు అరిసెలు చేసిపోను. పోయినప్పుడు మన వాళ్ళకి 20 జతలు ఉతుకొచ్చినవు అంట, మాకు ఉతకాలని 2 ఆమె 20 జతలు రెడీ పెట్టింది, 3 ఆమె 20 జతలు. అంటే వీళ్ళ పని ఎట్లుందంటే వీళ్ళకి చాకరీ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా సమాజం అలా మారిపోతూ ఉందన్నమాట. ఇక వీళ్ళకి ఇప్పుడు ఏమి దేవుడు గుర్తొస్తారమ్మా? ఇక
చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించాలి అనే తపనతోటే సాగిపోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇక మనవాళ్ళని చూసే పరిస్థితి వచ్చింది. వచ్చిన కోడళ్ళు, ప్రైవసీ తగ్గిపోయింది, స్వతంత్రం తగ్గిపోయింది. ఇప్పుడు వెనకటి రోజుల్లో అంటే డబ్బులు ఇంట్లో పెట్టేవాళ్ళు, బీరువాల్లోనే పెట్టేవాళ్ళు, తాళం చేయి అత్తగారు బోర్డులో ఉండేది. ఇప్పుడు అన్నీ బ్యాంకుల్లోనే ఉండేవి, ఫోన్పేలే కదా. వాడు ఫోన్ ఇస్తాడా, ఇచ్చినా కానీ వీళ్ళకి అర్థమైద్దా? వీళ్ళు ఇట్లా వెళ్ళాలంటే ఒక 1000-2000 ఫోన్పే చేస్తారు పిల్లగాడు, లేదా పిల్లగాడు తీసుకొచ్చి ఇగో డబ్బులు తీసుకోని అని చెప్పి ఇస్తారు. లెక్క చెప్పాలి వచ్చిన తర్వాత, ఏం చేస్తున్నావు 2000, మళ్ళీ తర్వాత అడిగితే మొన్నే 2000 ఇచ్చాక ఏం చేస్తున్నావు అంటాడు. పరిస్థితులు ఇప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక జీవనం కానీ, ఆధ్యాత్మిక భావాలు కానీ ఎంతమందికి కనిపిస్తున్నాయేమో. వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఇదే సరిపోతుంది. ఇంకెప్పుడు అది తగ్గిపోతుంది అన్నమాట. అది ప్రయత్నం పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గద మనస, ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గదవో మనస, నీ కొరకై నీ వారల కొరకై, నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనస, నిలువదు కాయము ఓ మనస, ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గదవో మనస. ఎన్నాళ్ళుండగాని ఈ ప్రపంచంలో ఇంకా చాలు అని అనిపిద్దాం. ఇక సుఖాలు ఎన్ని అనుభవించినా కానీ ఇంకా చాలు అని అనిపించదు. ఇంకా సుఖాలు అనుభవించాలి, ఒకదానికోటి ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఫస్ట్ ఏమీ లేనటువంటి పరిస్థితి, మంచి ఇల్లు ఉంటే బాగా అనుకోండి, కొద్దిగా ఒక ఇల్లు కట్టుకున్నారు, తర్వాత ఫ్యాన్ పెట్టుకుంటే ఫ్యాన్ పెట్టుకుని బాగానే ఉంది, తర్వాత ఫ్యాన్ సరిపోవట్లేదు కూలర్ పెట్టుకోండి అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న కొద్ది ఏం చేసింది, ఇప్పుడు ఫ్యాన్ నుంచి పోయి కూలర్ పెట్టుకోండి, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కూలర్ పోయిన తర్వాత ఏసీ పెట్టుకోండు. సుఖానికి అంతుందా? ఇప్పుడు ఫ్యాన్ పట్టుకున్న తర్వాత కూడా మంచం మార్చాలంటుండు. మా పిల్లగాడు వచ్చిండు, ఈ మంచం బాగాలేదు, మంచం మార్చాలను, బెడ్ మార్చిండు, అర్థమైందమ్మా, దాని మీద మంచి పరుపు మార్చిండు. పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా లగ్జరీ పొందాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఆధ్యాత్మిక భావాలు ఎప్పుడు కలిగి ఉన్నాయి. ఇంకోటమ్మ, ఈ ప్రపంచంలో పిల్లలమ్మ ఎట్లా ఉన్నారంటే, నేను చాలామందిని గమనించానమాట, వీళ్ళు కష్టపడి, తల్లిదండ్రి కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళకి ఒక ప్రయోజకం చేసిన తర్వాత ఆ పిల్లలు అనేటువంటి మాట ఏమంటున్నానంటే, నువ్వేం సంపాదించినవు అంటే బోర్డు 10 లక్షలు సంపాదించినవు, బోర్డు 25 లక్షలు అంటే 25 లక్షలు అంటే వాడికి వాల్యూ లేదు. వాడు ఏమంటాడు, మా ఫ్రెండ్ వాళ్ళు నాన్న ఎంత ఇచ్చిండో తెలుసా, 10 కోట్లు ఇచ్చిండు, నువ్వు ఇచ్చే ఈ 10 లక్షల గురించి చెబుతున్నావు నాకంటాడు. అర్థం. మరి వీడు ఈ 10 లక్షలు సంపాదించడం కోసం వాడి వెట్టి చాకరీ చేసి తినకుండా, తల్లి తండ్రి తినకుండా రూపాయి పోగు చేసి ఇంత కష్టపడి సంపాదిస్తే వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళ ఫ్రెండ్ తండ్రి ఎవరో 10 కోట్లు సంపాదించిందని, నువ్వు 25 లక్షలు సంపాదించిందని గొప్ప చెబుతున్నావా అంటాడు. ఈ 25 లక్షల కోసం ఎంత కష్టపడితే 25 లక్షలు అయినాయి, అది వాడు గుర్తించే పరిస్థితిలో ఉన్నాడా? మరి ఇప్పుడు ఈయన సపోజ్ అమ్మ ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని విడిచిపెట్టి ఈయన ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ గుడికి రమ్మంటే గుడికి రాలేదు, కాశీ రమ్మంటే కాశీ పోలేదు, రామేశ్వరం రమ్మంటే రామేశ్వరం పోలేదు, భద్రాచలం రమ్మంటే భద్రాచలం పోలేదు. డబ్బులు అయిపోతాయి అని, పిల్లగాడికి ఏడ తగ్గుతాయో అని, పిల్లగాడికి మిగిలించాలని చెప్పి ఏ తీర్థయాత్రలకు వెళ్ళలేదు, ఏ చుట్టాల పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, రూపాయి పొగు చేసి వాడికి ఇస్తే బోర్డు నువ్వు 10 లక్షలు అనే ఇచ్చేది, ఈ 10 లక్షల కోసం ఇది అంటాడు. ఇప్పుడు మనం ఇవన్నీ చేసినాం అనుకో, 2 లక్షలు తగ్గుతాయి అనుకోమ్మా. ఇప్పుడు మనం అనుకున్నటువంటి కాశీ వెళ్ళి, రామేశ్వరం వెళ్ళి, భద్రాచలం వెళ్ళి, శబరిమల యాత్రలన్నీ తిరిగి ఒక 2 లక్షలు ఖర్చు చేసుకుంటే 8 మిగిలినాయి అనుకో. ఇప్పుడు 10 ఇచ్చినా వాడికి సాటిస్ఫాక్షన్ లేదు కదా.
మనం చేయాల్సినటువంటివన్నీ చేసి 8 ఇద్దాం, ఏముందాడా మనం అనుకోవచ్చుగా, వాడికి 2 తగ్గితే తగ్గిని, వాడు కష్టపడి సంపాదించుకుంటాడు అనేటువంటి థాట్ మనకి రాలేదు కదా. ఎందుకంటే మనకి మమకారం అన్నమాట, ప్రేమ, మనకి మమకారం, ప్రేమకు బద్ధులైన కాబట్టి వాళ్ళ మీద ప్రేమతోటి మనం ఇలా ఎన్నో త్యాగాలు చేస్తే మన త్యాగాలను వాడు గుర్తించట్లేదు. అర్థమైందమ్మా? సరే, వాడు గుర్తించకపోయాడు, కనీసం మనం అప్పుడప్పుడు భగవద్గీత చదువుకుంటే మనం ఎలా జీవించాలి అనేటువంటి జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకు ఈ జన్మకు వచ్చాము, ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి, మనం ఏం చేయాలి అనేటువంటిది మనం ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ముందు నుంచే ప్లానింగ్ ఉంటుంది అనమాట. మనం వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ ఊర్లో ఉండాలి, ఏ కొడుకు దగ్గర ఉండాలి, ఎంత డబ్బులు మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి, పొలం ఎంత ఉంచుకోవాలి, ఇవన్నీ మనం ఆలోచించుకుంటాం కదా. చాలామంది ఒక ప్లాన్ చేసుకుంటారనమాట. వృద్ధాప్యంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి లైఫ్ స్టైలు అనేటువంటిది ఆలోచించుకుంటారు కదా. అర్థం? అలా ఆలోచించుకునే దాంట్లోనే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. మన యొక్క చివరి క్షణంలో మనం ఎలా జీవించాలి, ఎలాంటి మార్గంలో జీవించాలి అనేటువంటిది మనకు అర్థమైతే వాళ్ళ జీవితం ఈ జన్మకు వచ్చినందుకు సార్థకం చేకూరుతుంది. అర్థమైందమ్మా? ఒక అడవిలో ఒక చెట్టు పుట్టిందంట, పెరిగిందంట, నశించిందంట, ఏమన్నా అలా అమ్మా? ఏం ప్రయోజనం? అలాగే మనం ఈ లోకంలో పుట్టామంటే పుట్టాం, పెరిగామంటే పెరిగాం, పోయామంటే పోయాం. ఏంటి ఇలా పుట్టడం వల్ల, ఇలా పెరగడం వల్ల, ఇలా పోవడం వల్ల ఏంటి ప్రయోజనం? అర్థమైందమ్మా? ఎప్పుడైనా కానీ ఒక భగవంతుణ్ణి చేరినప్పుడు మాత్రమే ఈ జన్మకు ఒక ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. మనం భగవంతుని చేరాలంటే ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. మరి మనకు తెలుస్తుంది ఆ భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు తెలియదు. దాని గురించి చెప్పేటువంటి వాళ్ళు కావాలి. దైవానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందించేటువంటి వాళ్ళు కావాలి. ఆ జ్ఞానాన్ని మనం పొందామనుకోమా, ఎక్కడున్నా పర్వాలేదు. అర్థమైందమ్మా? అంటారు లాస్ట్ క్షణాల్లో, కనీసం ఫస్ట్లో కాకపోయినా కానీ లాస్ట్లోనైనటువంటి చివరి అంకంలోనైనా కానీ, చివరి క్షణాల్లోనైనా కానీ ఒక ఆధ్యాత్మిక భావాలతో జీవించాలి అనేటువంటి ప్లానింగ్ అయినా ఉండాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే కాశీ వెళ్ళిపోతారు లాస్ట్లో. మనకి భారతీయ సంస్కృతిలో వానప్రస్థము అనేటువంటి ఒక ఆశ్రమం ఉంటుందన్నమాట. వానప్రస్థాశ్రమము అంటారనమాట. వానప్రస్థాశ్రమంలో ఇంకా వాళ్ళు వెళ్ళి వేరే ఒక చోట జీవించడానికి ప్లాన్ చేసుకుంటారు. కొడుకులు కోడళ్ళు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళరు అనమాట. వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళరు. ప్రత్యేకంగా ఒక చోట ఉండి వీళ్ళు అదే ఊర్లో వేరే ఇల్లు తీసుకొని ఉంటారు. వెనకటి రోజుల్లోనే కుటీరం అనేవాళ్ళు. అదే రాజ్యంలో ఒక చోట ఒక గురువు గారికి ఆశ్రమానికి దగ్గరలోనే ఒక కుటీరం వేసుకొని అక్కడే కూర్చొని రోజు ఉదయం పూట మంత్రస్మరణ, ధ్యానం చేయటం, పూజ చేయటం, అలాగే మధ్యాహ్నం, సాయంత్రం నిరంతరం వాళ్ళు ఆధ్యాత్మిక భావాలతో జీవించడానికి ఒక ప్లాన్ చేసుకుంటారనమాట. 60 దాటాక మరి ఇప్పుడు అలాంటి ప్లాన్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు ఒక ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే రోజు చుట్టాలు కూర్చొని ఆలోచించడం, కొడుకు కూర్చి, కోడలు కూర్చి, మనవాళ్ళు కూర్చి, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, అప్పుడు పోయినప్పుడు వాళ్ళు గౌరవించలేదు, వీళ్ళు గౌరవించలేదు, ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవడంతో జీవితం అంతా సరిపోయింది. ఎట్లా ఉంటుందండి అమ్మ, ఒక అత్తగారు వచ్చినప్పుడు కోడలు లేవలేదట. కోడలు కూర్చొని ఉండి లేవలేదట. వీళ్ళేమీ పట్టించుకోలే. కానీ వీళ్ళు ఎదిరింటామో చూసింది ఈ విషయాన్ని ఎదిరింటామో చూసి ఈ పనంతా చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంది కోడలు ఆఫీస్కి వెళ్ళాక. నేను వచ్చినప్పుడు నువ్వు వస్తున్నావుగా, నీ కోడలు లేవలేదు, నువ్వు చూసినవో లేదో, నువ్వు గమనించినవో లేదో, భలే ఉంది, ఏందిట నిన్ను అసలు గౌరవించట్లేగా, అంత పొగరొచ్చిందే అని చెప్పి కోడలు కుర్చీలో నుంచి లేవలేదని చెప్పి 100 చదివిందామా, ఎదిరింటామా. మొత్తం ఈమె నిజమే కదా, లేవలేదు కదా, మా కోడలు మంచిది కాదు. అదే నిజంగా గుర్తించి, అమ్మ మా కోడలు చాలా మంచిది, మా కోడలికి కాలు నొప్పి వచ్చింది అందుకే లేవలేదని ఒక్క మాట చెప్తే ఎలా ఉంటుంది? మళ్ళీ వచ్చి చెప్పుద్దామా? చెప్పదు కదా.
ఆల్రెడీ కోడల మీద అప్పుడే అంతకుముందు నుంచే కోపంతో ఉందన్నమాట. ఇప్పుడు పక్కింటి ఆమె కూడా జత అయిందనమాట. ఇప్పుడు ఒకసారి వచ్చిపోయింది కదా, రెండోసారి ఏం చేస్తుందంటే ఈవిడ అన్నం తిన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. నువ్వు ఈ కాలు నొప్పి మా కోడలు లేవలేదన్న విషయమే చూసి నువ్వు అంతకుముందు గరిటెత్తింది, నీకు తెలుసు ఆ విషయం అని చెప్పుద్ది. అర్థమైందమ్మా? అంటే ఇక ఇవి మాట్లాడుకోవడమే సరిపోతుందన్నమాట. ఎప్పుడు సాయంత్రం కోడలు ఆఫీసు నుంచి వచ్చేసరికి, ఆఫీసు నుంచి వచ్చి గంట బెల్లు కొట్టిందనక షట్ డౌన్ మొత్తం. అర్థం అంటే మనిషి వృద్ధాప్యం ఇలా గడిచిపోతుంది చాలామందికి. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో అమ్మ అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు, తప్పు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకుండా మనం ఏ పని మీద వచ్చినామో ఆ పని చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఫంక్షన్కి వచ్చారు కమ్మా, మీరు ఫంక్షన్కి వస్తే ఏం చేస్తారు? ఫంక్షన్కి వచ్చారు, చుట్టాలందరినీ చూశారు, అందరితో మాట్లాడారు, వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ నుండి వెళ్తారు. అవునా కాదా? అలా ఉండాలి కదా. అలాగే ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మరి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాలు, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఫంక్షన్కి ఎలా వచ్చి వెళ్ళారో అలాగే వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఆధ్యాత్మిక భావాలను విడిచిపెట్టకుండా వెళ్ళాలి. అర్థమైందమ్మా? ఏ మనిషికైతే ఆధ్యాత్మిక భావాలతో కూడి ఉన్నటువంటి జీవన విధానం ఉంటుందో వాళ్ళ జీవితం సుఖవంతమవుతుంది, వాళ్ళ జీవితం ఆనందమయంగా కొనసాగుతుంది అని మనకు చెప్తున్నారు భగవద్గీతలో. లేదా పెద్దలు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి అలాంటి మనం సుఖంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి ఏం చేయాలి అనేటువంటి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలో వెడుతూ ఉంటే మన యొక్క స్థాయిని బట్టి మనకు గురువుగారు జన్మ రాకుండా ఉండాలంటే ఎలాంటి జ్ఞానం కలగాలి అనేటువంటి సత్యాన్ని కూడా మనకు తెలియజేస్తారు. మనకి ప్రారబ్ధము, ఆగామి, సంచితం అనేటువంటి త్రివిధ కర్మలు ఉంటాయమ్మ. ఈ త్రివిధ కర్మలు ఎలా నశిస్తాయి అనేటువంటి జ్ఞానాన్ని వారు సూచిస్తారు. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి కర్మత్రయం అనేటువంటిది నశిస్తుంది. ఇక ఎలాంటి కర్మఫలాలు ఉండవన్నమాట. అర్థమైందమ్మా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది కానీ, మీరు గురువుగారి దగ్గరికి వెళ్తే చెప్పేటువంటిది కానీ అదే అనమాట. ప్రారబ్ధము, ఆగామి, సంచితం అనేటువంటి కర్మలు ఉంటాయి మనకి, కర్మఫలాలు. అవి నశించడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని వారు తెలియజేస్తారు. ఆ ఆత్మజ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటే వాళ్లకు ఆ 3 రకాలైనటువంటి కర్మఫలాలు నశిస్తాయి. ఇక ఆ కర్మఫలాలు ఎవరికి నశిస్తాయో వాళ్ళు మళ్ళీ జన్మకు రారు. ఎట్లా అంటే కర్మఫలాలు ఉన్నంతవరకు శరీరాన్ని ధరించినాం కాబట్టి వ్యవహారికంగా ఈ శరీర ధర్మాన్ని అనుసరించి ప్రారబ్ధాన్ని కొంత అనుభవిస్తాం, కానీ మళ్ళీ జన్మ రాకుండా ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఏం చేయాలంటే మళ్ళీ జన్మకు రాకుండా ఉండే విధానాన్ని అలవర్చుకోవాలి. ఏం గురువుగారు మళ్ళీ జన్మకు వస్తే మాకేంటి నష్టం అంటారు. బాగానే ఉంది కదా, మంచి కొడుకులు ఉండ్రి, మంచి కోడళ్ళు ఉండే, జీవితం మంచిగానే కొనసాగుతుంది, ఆనందమయంగా ఉంది, మళ్ళీ జన్మకు వస్తే మాకేమి నష్టం, మళ్ళీ జన్మ వద్దని మేమెందుకు అనుకోవాలని అంటారు. వాళ్ళ స్థాయి జ్ఞానం అది, వాళ్ళు అలాగే అంటారు. ఓకే, అలా అయినా ఉండొచ్చు. కానీ జన్మకు రావటం వలన మొట్టమొదటి గర్భనరకం అని చెప్తారు. తల్లి గర్భంలో ఉండేప్పుడు పడేటువంటి బాధ మామూలు బాధ అని చెప్పరమ్మ. అది గర్భనరకం అయిన తర్వాత పుట్టిన కాడి నుంచి పెరిగేంత వరకు కూడా ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు ఉంటాయన్నమాట. మనిషి ఏంటంటే పాజిటివ్ని దృష్టిలో ఉంచుకొని కష్టాలను గుర్తించట్లేదు. అంతా బాగానే ఉంది అని అనుకుంటాడు. ఒక్కసారి రివ్యూ చేసుకుంటే మనం జీవితంలో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులను, ఎన్ని కష్టాలను అనుభవించామనేటువంటి విషయం మనకి బోధపడుతుంది. ఇప్పుడు మన పిల్లల్ని పెంచేప్పుడు మనం ఎంత శ్రమ చేస్తాం అంటే, ఆ పిల్లలు అంత పెద్దవాళ్ళు కావాలంటే ఎంత కష్టపడాలా? పుట్టంలోనే ఏడుస్తారు. తల్లి ఎంత కష్టపడుతుంది, పుట్టిన పిల్లవాడు కూడా పుట్టిన కాడి నుంచి ఏడుస్తూనే ఉంటాడు. ఏడ్చిన తర్వాత మరి బాల్యంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? ఉయ్యాల్లో పడుకుంటాడు. అర్థమైందమ్మా? 1, 2 అందులోనే తినేప్పుడు కడుపు ఆల్రెడీ తల్లి ఇచ్చినటువంటి పాలు అరగలేదు, పిల్లగాడు ఏడుస్తుండు. మళ్ళీ తల్లి ఏం చేస్తుంది? ఆకలి అవుతుందేమో అందుకే ఏడుస్తున్నది, మళ్ళీ పాలు పట్టించింది. మళ్ళీ పాలు పట్టిస్తే ఇప్పుడు ఇంకా ఇబ్బంది పెరుగుద్దా తగ్గుద్దా? చెప్పలేడు కదా, బాల్యం కదా. మళ్ళీ ఏడుస్తున్నాడు, తెల్లారులు ఏడుస్తూనే ఉంటాడు. తెల్లారులు వాడాడవా, తల్లి నిద్రపోయే పని లేదు, పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు రకరకాల కామెంట్స్. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తారు.
మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గటానికి ఆయన డాక్టర్ గుర్తించాలి వీడికి అరగలేదనే విషయం. అర్థమైందమ్మా? ఇట్లా స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది, స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు, పిల్లలు చుట్టూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారన్నమాట, వాళ్ళతో ఆడుకోవాలని వీడికి ఉంటుంది. తల్లిదండ్రులు స్కూల్కి పంపించాలని బలవంతంగా చేయి రెక్కబట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి వ్యాన్లో పడేస్తారనమాట, బడికి పోవాల్సిందే అని చెప్పి. ఆడుకునే స్వేచ్ఛ లేదు, బడికి వెళ్తే పాఠం రావటం లేదు, బడికి వెళ్తే పంతులు కొడుతున్నారు, ఇంటికి వస్తే తల్లిదండ్రులు కొడుతున్నారు, అక్కడ స్వేచ్ఛ లేదు. అర్థం? ఇక పెళ్ళైన తర్వాత ఇక మనకు వేరే ఎవరు చెప్పక్కర్లేదు, భార్యాభర్తలు ఇక ఉండే పరిస్థితులు. అర్థమైందమ్మా? అత్తగారు మామగారు ఆడబిడ్డలు రకరకాల పరిస్థితులు. ఇప్పుడు ఇంటికాడ ఎంతో సుఖ సంతోషాలతో జీవించి ఎంతో ఆనందంగా జీవించి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం 10 రూపాయల కోసం కూడా ఎంతో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు చాలామంది. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రి ఉన్నప్పుడు, ఈ పుట్టింట్లో ఉన్నప్పుడు అవసరమైతే 100 రూపాయలు ఎవరిని అడగకుండా తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సోడా తాగాలంటే 10 రూపాయలు కావాలంటేనే భర్త ఇవ్వాలి, వద్దంటే ఆగాలి. లేదా అత్తగారు 10 రూపాయల కోసం కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది, 100 రూపాయల కోసం అలాంటి పరిస్థితి ఉండదు అనమాట. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సినటువంటి సందర్భం చాలామందికి ఉంటుంది. ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉంది. తీరా మొత్తం ఎంత అయిన తర్వాత ఇక వృద్ధాప్యం వస్తే అసలు మెయిన్ పిక్చర్ అక్కడ ఉంటుంది అనమాట. మెయిన్ మన ముగింపు అక్కడ ఉంటుంది అనమాట. ప్రస్థానంలో లాస్ట్ ప్రస్థానం అదే అనమాట. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఆ ప్రపంచంలో మహారాజులాగా గొప్పగా జీవించినటువంటి మనిషి ఇప్పుడు మంచంలో పడి ఉంటాడు. ఒకప్పుడు కింగ్, ఇప్పుడు జీరో అయిపోయింది. చెబుతారు, నాకు పళ్ళు ఊడిపోయినాయి కదా, అరగట్లేదు, కొద్దిగా మెత్తగా వండి పెట్టమ్మా అని అంటాడు కోడని. అమ్మ కొద్దిగా మెత్తగా ముసలోడికి మెత్తగా వండాలంట. మరి వాళ్ళకు ఇప్పుడు ఈయన మెత్తగా వండితే ఏందని వాళ్ళ కొడుకుంటాడు, అమ్మా మెత్తగా అయితే అసలు ఊరుకోరు, కొడుకు పలుకుండాలంటాడు, మామగారు మెత్తగా ఉండాలంట. ఇప్పుడు ఆవిడ ఎవరిని ఫాలో అవ్వాలా? ముసలోడు. ఏముంది, ముసలోడు పోయేవాడేగా, ఏముంది, వాడి గంట పోతే 2 రోజులు తగ్గని అని వదిలేస్తారు. అదే ఒకవేళ సపోజ్ అమ్మ కొద్దిగా కూర రుచిగా ఉంటలేదు, ముసలోడికి రుచులు కావాలంట, ఏది పెడితే తిని ఉండడు. మా ఊర్లో అయితే మా బాబాయ్ గారు ఎట్టుంటాడు అనుకుంటాం, మా పిన్ని గారు ఎట్టుండేది అనుకుంటాం, వాళ్ళ చుట్టాల గురించి మొత్తం చెప్పుద్ది అనమాట ఆవిడ. అర్థమైంది? వాళ్ళు అంత మంచిగా 70 ఏళ్ళు వచ్చినా కానీ అసలు ఇప్పుడు ఒక్క మాట కూడా మా వదిన అనలేదు. వీళ్ళు ఏం చూడు, అన్నం బాగలేదంటాడు, కూర బాగలేదంటాడు, టీ బాగలేదంటాడు, నేను ఏదోని పెట్టినా కానీ నచ్చడేనా. ఈ మనిషి తత్వం అలాంటిది. అంటే మనం ఇలాంటి వాతావరణంలో ఉండేసరికి దేవుడు గుర్తు రావట్లేదు. వృద్ధాప్యంలోనైనా కానీ ఈ పడే బాధలకి ఏం చేయలేక మంచంలో నుంచి కదలలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. అదే 4 అడుగులు వేస్తే వెళ్ళి పక్కింట్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. అదేనమ్మా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనిషికి అనిపించాలన్నమాట, ఎందుకు ఈ జన్మ, మళ్ళీ జన్మకు వస్తే మళ్ళీ ఆ జన్మలో కూడా ఇంతే తల్లిదండ్రులు ఉంటారు, అక్కజల్లులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, కొడుకులు కోడలు బిడ్డలు, ఏ జన్మలోనైనా వీళ్ళే ఉంటారు కమ్మా. మళ్ళీ జన్మకు వస్తే సన్యాసం తీసుకుంటాడనే గ్యారంటీ లేదు కదా. మళ్ళీ జన్మకు వస్తే సన్యాసం తీసుకుంటాడని సన్యాసం తీసుకుంటే మాత్రం మామూలు కష్టం ఉంటుందమ్మా. సన్యాసం ఉండే కష్టాలు ఒక విధంగా ఉంటాయి, గృహస్థాశ్రమంలో ఉండే కష్టాలు ఎట్లుంటాయి. అక్కడ కష్టమే, ఇక్కడ కష్టమే. ఎప్పుడు అంటే మళ్ళీ జన్మను ఎత్తకుండా ఉంటే ఈ కష్టాలన్నీ పట్టడానికి కారణం ఏంటంటే శరీరాన్ని ధరించటం వల్ల. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కటే చెప్తారనమాట. అదేనా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ, మరణంలో కానీ ఇన్ని దుఃఖాలు పొందటానికి కారణం మనిషి జన్మించటమే. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నారు. జన్మించటం వల్లనే వృద్ధాప్యం వచ్చింది. మనం జన్మించలేదనుకో వృద్ధాప్యం వస్తుందమ్మా. జన్మించబట్టే అప్పు చేయాల్సి వచ్చింది, జన్మించడం వల్లే కడుపు నొప్పి వచ్చింది, జన్మించడం వల్లే నడువు నొప్పి వచ్చింది. మనం జన్మకు రాలేదు, ఈ ప్రాబ్లమ్సే ఉండవు. శరీరం లేకపోతే నడువు నొప్పి ఉంటుందా? ఉండదు. అందుకని ఆధ్యాత్మికంగా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి అని చెప్పి, జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న ఎవరికైతే ఉదయిస్తుందో వాళ్ళు ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకి వేదాంతం తెలుసు అని చెప్పి ఇప్పుడు చంద్రశేఖర్ గారు రాయల చెరువు వచ్చి మైక్ తీసుకొని జన్మ పొందకూడదు, జన్మ మంచిది కాదు, జన్మ దుఃఖ కారణం అని చెప్పారనుకో వింటారా? ఎవరినరు?
ఇంకో విధంగా ఆలోచిస్తారు, అలా చెబితే ఇంకో విధంగా ఆలోచిస్తారు. ఎవరికైతే ఆ తలంపు కలిగిందో, జన్మ వద్దు అనేటువంటి తలంపు ఎవరికి కలిగిందో వాళ్ళకి చెప్పాలి. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలన్న. అప్పుడు చంద్రశేఖర్ గారు ఏం చేస్తారు, ఈ భావాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ దగ్గర మాత్రమే ఇవి మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఇవి మాట్లాడరు. ఇప్పుడు కంపెనీ కాడికి వెళ్తారమ్మా, కంపెనీ కాడ ఒక 100 మంది ఉంటారు, అక్కడ 100 మంది ఉన్నా కానీ వాళ్ళతో ఈ మాట్లాడతారా? ఆ 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు ఉంటారనమాట ఈ భావాలతో, వాళ్ళతో మాత్రమే ఈ విషయాలు మాట్లాడతారు. మిగతా అందరితో కూడా కంపెనీకి సంబంధించిన విషయాలు, రాజకీయాలు, లోకాభిరామణమే ఏదో మాట్లాడాలి. వాళ్ళకి ఇవి అవసరం లేదు. ఇవి చెప్తే మళ్ళీ ఈసారి మళ్ళీ వాడి ఇటు పైపు కూడా రాడు. ఏమంటారు, అప్పుడు ఒక మనిషి వెళ్తాడు, వాడు వస్తుండు, ఆయన వస్తుండు, మనం ఇటు వెళ్ళకూడదు, వస్తే మైండ్ తింటాడు, వస్తే అయ్యో చెప్తుంటాడు. అంత అవసరం మనకెందుకమ్మా? అర్థం. ఇప్పుడు ఏమన్నా వినే వాళ్ళకి చెప్పాలి. వేదాంతం ఎవరికి చెప్పాలి అంటే వినే వాళ్ళకి చెప్పాలి, అంతేకమ్మా. అట్లే ఎవరైతే జన్మరహితం కావాలి అనేటువంటి తపన ఉంటుందో, ఆ ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉందో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు మాత్రమే ఈ విషయాలను విలువగా భావిస్తారు. చెప్పేది విలువగా భావించాలా వద్దా? అంతేకమ్మా. వాళ్ళు మాత్రమే విలువగా భావిస్తారు, లేకపోతే భావించరు. భగవద్గీతలో ఒకటి చెప్తారు, వినరమ్మా, ఎందుకు వింటారు? వినరు. అట్లా కాబట్టి భగవద్గీత చదివితే అమ్మా మళ్ళీ జన్మకు రాకుండా ఉండేటువంటి జ్ఞానం భగవద్గీతలో చెప్పారు. 2 మంచి విషయాలు చెప్తారమ్మా భగవద్గీతలో. ఇప్పుడు ఉన్న జీవితం సుఖంగా, సంతోషంగా, ఆనందకరంగా కొనసాగాలి అంటే ఏం చేయాలో చెప్పారు భగవద్గీతలో. ప్రస్తుతం ఉన్నటువంటి జీవితంలో సుఖంగా జీవించడం ఎలాగో చెప్పారు. మళ్ళీ తర్వాత చివరి క్షణంలో ఎలాంటి భావాలతో జీవిస్తే మళ్ళీ జన్మకు రాకుండా ఉంటారో అది కూడా చెప్పారు. అట్లా భగవద్గీత సర్వసమగ్రమైనటువంటి జ్ఞానస్వరూపం. అన్ని రకాల స్థాయిల వాళ్ళకి అన్ని రకాల జ్ఞానాన్ని అందించింది. కాబట్టి భగవద్గీతను ఒక్కని పట్టుకుంటే చాలు, భగవంతుని చేరినట్టే. అర్థమైందమ్మా? భగవద్గీత చదవండమ్మా, మీరు చదివితే చాలా మంచిది. భగవద్గీతలో కూడా అమ్మ విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు రచించినటువంటి గీతా మకరందం అని ఉంటుందమ్మా. ఆ గీతా మకరందం కనుక మీరు తీసుకొని చదివితే ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. అందులో అర్థం కానంత ఉండదు అనమాట. ఎక్కడో ఒక ఏమన్నా అర్థం కాదు, కానీ మనకి మంచిగా స్పష్టంగా అర్థమయ్యేట్లుగా రాశారనమాట. సర్వజనీనమైనటువంటి సరళమైనటువంటి తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేట్లుగా రాశారు. చదువుకుంటే మంచిది. వ్యవహారికంగా బాగానే ఉంటుంది, ఇహలోకంలో వ్యవహారిక జీవన విధానంలో బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా ప్రయత్నం చేస్తే కూడా అలాగ కూడా మంచిగానే ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? చూచినాను నాలో నన్ను నే చూచినాను, నే చూచినాను నాలో నన్ను నే చూచినాను, నే చూచినానమ్మా నాలో వెలిగెటి నన్ను, నే చూచినానమ్మా నాలో వెలిగెటి నన్ను, జ్ఞానానేత్రము చేత త్రిపుటి మధ్యన నేను నే చూచినాను, నాలో నన్ను నే చూచినాను. గుణమూలన్నియు వీడి గురుమూర్తి కరుణచే, గుణమూలన్నియు వీడి గురుమూర్తి కరుణచే, దైవ మర్మము నాలో దర్శింపజేసితే నే చూచినాను, నాలో నన్ను నే చూచినాను.
చూచినాను. నేత్ర మధ్యమునందు సూత్రమై వెలిగేటి, నేత్ర మధ్యమునందు సూత్రమై వెలిగేటి అత్రి తనయుడు దెల్పు అతి రహస్యము నేడు నే చూచినాను. నాలోన నన్ను నే చూచినాను. హరిహర బ్రహ్మాది సురులు యోగులు మునులు, హరిహర బ్రహ్మాది సురులు యోగులు మునులు సద్గురు వరులంతా కన్న తత్వము నేడు నే చూచినాను. నాలోన నన్ను నే చూచినాను. కన్నుల నడుమను సన్నని బిళమందు, కన్నుల నడుమను సన్నని బిళమందు తిన్నాగా వెలిగేటి ఆత్మజ్యోతిని నాలో నే చూచినాను. నాలోన నన్ను నే చూచినాను. పంచవన్నెలయందు ప్రబలుచుండెటి దాన్ని, పంచవన్నెలయందు ప్రబలుచుండెటి దాన్ని కంటిని నేనమ్మా కంటి పాపల నడుమ నే చూచినాను. నాలోన నన్ను నే చూచినాను. మూడారు వాకిళ్ళు మూసి ముందుకు నడచి, మూడారు వాకిళ్ళు మూసి ముందుకు నడచి మూడో కంటిని విప్పి ముక్తి ద్వారము తెరచి నే చూచినాను. నాలోన నన్ను నే చూచినాను. సత్యాయాఖ్యా గురుడు కృష్ణుని దీవించి, సత్యాయాఖ్యా గురుడు కృష్ణుని దీవించి మర్మాధర్మములన్నీ మంచిగా తెలపితే నే చూచినాను. నాలోన నన్ను నే చూచినాను. నే చూచినానమ్మా నాలో వెలిగేటి నన్ను, నే చూచినానమ్మా నాలో వెలిగేటి నన్ను జ్ఞానానేత్రము చేత త్రిపుటి మధ్యన నే
మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.